అందరికీ నమస్కారం. నేను మీ అనంతరామ శర్మ. మనకి రాశి ఫలములు చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తాము అసలు రాశి ఫలాలు అంటే, ప్రతి నెల కూడాను ఈ రాశి ఫలాలు చూసుకోవడము, లేదు ఇలా మీడియాల్లో వినడము, చేయడము చేస్తూ ఉంటాము. ఎందుకు అన్న విషయానికొస్తే, గత నెల కంటే ఈ నెలన్నా బాగుందా లేదా అనేది ఒకటి. ఒకవేళ బాగుంటే పర్వాలేదు. ఈ నెల మనకి సాఫీగా సాగిపోతుంది. ఈ నెల చాలా బాగుంది. కాబట్టి ఈ బాగున్న దాన్ని మనం ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకోవాలి, ఏమిటి అనేది చూసుకుంటాం. మరి ఒకవేళ బాగా లేదు ఈ నెల అనుకున్నటువంటి రాశులు ఏమైనా ఉంటే, ఆ రాశి వారు ఎక్కడ బాగలేదు, ఎందుకు బాగలేదు, మనలో ఎక్కడ తేడా వస్తుంది, మొత్తం కూడా చెప్తూ ఉంటాం మేము. దేనివల్ల ఈ సంవత్సరం ఎక్కడ బాగుండట్లేదు, ఏం చేయటం వల్ల బాగుండట్లేదు అనేది కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంటుంది. కాబట్టి అటువంటివి మనం తగ్గించుకుంటూ, అటువంటి వాటి విషయాల జోలికి పోకుండా, ఉదాహరణకి కోపం ఎక్కువ అని వచ్చింది అనుకోండి, ఈ నెల మొత్తం మనం కోపాన్ని తగ్గించుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అనేది ఆలోచిస్తూ మనం ముందుకు పోతూ ఈ నెల కూడా మనకు అనుకూలంగా మారేటట్లుగా చేసుకోవచ్చు. అంటే జాగ్రత్త పడటం కోసము ఈ నెల మనం కొంత జాగ్రత్త పడుతూ, తర్వాత బాగున్నదనుకోండి దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయాలి అనేది చూసుకుంటూ, లేదు దాన్నే సరళంగా ఆ విధంగా అయినా సరే ఈ నెల గడిచిపోతే సరిపోతుంది అనుకున్నట్లుగా అయినా ఆలోచిస్తూ మనం ఈ రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి రాశి ఫలాలు అందుకు తెలుసుకోవాలి కానీ, ఏదో చెయ్యొచ్చు, దీనివల్ల ఇంకేదో అవుతుంది, ఏదో ఒక్కసారి కలిసి వస్తుంది, ఇలా దయచేసి ఆలోచించకండి. మనకు ఒక్కసారి ఏది పడదు. మనం కష్టపడ్డ దాన్ని బట్టే మన యొక్క ముందుకు వెళ్ళటం ఉంటుంది. దానికి కాస్త గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉండాలి. ఆ గ్రహాల అనుకూలత ఉందా లేదా తెలుసుకుంటూ, ఒకవేళ లేకపోతే ఏం చేస్తే గ్రహాల అనుకూలత ఉంటుంది అనేది చూసుకుంటూ, మనం దానికి పరిహారాలు, దోష నివృత్తి చేసుకుంటూ, లేదు రెమెడీస్ ఏదైనా చేసుకుంటూ, మనం ఆ గ్రహాన్ని శాంతింప చేసుకొని మనకు అనుకూలంగా ఉంచుకొని ధర్మబద్ధంగా నడుస్తూ, మన రాజకీయం కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, ఏదైనా సరే చేతి వృత్తులు కానీ, ఇలా అన్ని రంగాల వారు కూడాను దానికి అనుకూలంగా వెళ్తూ మన జీవన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఈ రాశి ఫలాలు చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక ముందుగా మనము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. 8వ ఇంట కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు వల్ల వాహన ప్రమాదములు జరిగే ఆస్కారం కనపడుతూ ఉంది. గాయాలు తగిలే ఆస్కారం కనపడుతూ ఉంది. గాయాలకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఒక్కటే ఈ రాశి వారికి ఇబ్బందికరమైనటువంటి వార్త. అది తప్ప మిగతా అంతా అనుకూలమే. ఆ ఒక్కటి జాగ్రత్త పడండి. కుజుడికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకోండి. కుజుడికి సంబంధించిన జపములు చేయించుకోండి. కుజుడికి సంబంధించిన ప్రదక్షిణ నమస్కారములు చేయండి. కుజుడికి ప్రదక్షిణ నమస్కారములు చేస్తూ ఆ కుజుడి అనుగ్రహాన్ని పొందుతూ ఈ యొక్క ఇబ్బందికరమైన విషయాన్ని నుంచి బయటపడండి. అదొక్కటే వీళ్ళని కుంగదీస్తూ ఉంటుంది. వీరి మాటకు ఎదురుండదు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. కొత్త కొత్త విషయాలని పక్కన వారికి అందిస్తూ ఉంటారు. కొత్త కొత్త విషయాలని తెలుసుకుంటూ ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇట్లా అన్ని రకాలుగా బాగుంది ఒక రకంగా చెప్పాలంటే. అయితే వ్యాపారం చేసేటువంటి వారికి సరైన సమయానికి ఈ కుజుడి అనుగ్రహం లేకపోవటం వల్ల ఆ వ్యాపారంలో కొంత కొంత ఒడిదుడుకులు జరిగే ఆస్కారం కనబడుతూ ఉంది. కాబట్టి కుజుడి అనుగ్రహం ఈ వ్యాపారస్తులకు తప్పనిసరి. ఇక చేతి వృత్తుల వారికి కూడాను కుజుడి అనుగ్రహం లేకపోవటం వల్ల అన్నిటా బాగుండి ఎక్కడో ఒక దగ్గర ఇబ్బందికరం అవుతూ వారి వారి వృత్తుల యందు రాణింపు సడలిపోతుంది.
గుర్తుపెట్టుకోండి. రాణింపు సడలిపోతుంది. దాన్ని కాస్త జాగ్రత్త వహించండి. ఇక విద్యార్థుల విషయానికొస్తే కుజుడు బాగా లేకపోవడం వల్ల మాత్రమే మీరు చదువును ముందుకు కొనసాగించలేకపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. కుజుడికి చదువుకి ఏం సంబంధం అండి అంటారేం? మనము చదివింది మెరుగుపడాలి అంటే కుజుడు. గుర్తుపెట్టుకోండి. కుజుడు ప్రతిసారి శరీర గాయాలు తగిలిస్తూ ఉంటాడు కదా! మరి ఆ శరీర గాయాలు తగిలిస్తూ ఉన్న సమయంలో మీ ధ్యాస పక్కకు మళ్లుతూ ఉంటుంది. దాని వైపు వెళ్ళి చదువు, ఆ నొప్పి, బాధ ఈ విధంగా ఉండి ఏంటి నాకు ఈ కష్టం అనే ఆలోచనలతో ఉండి చదువుని సరిగా చదవలేకపోతాడు. ఇది సంబంధం. గుర్తుపెట్టుకోండి. అందుకని ఓవరాల్‌గా ఈ రాశి వారు చేయవలసింది ఏందయ్యా అంటే కుజుడికి పరిష్కార మార్గాలు వెతుక్కోవడమే. అలా వెతుక్కొని దానికి త్వరగా చేసుకున్న తర్వాత మాత్రమే నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలన్నా, మీరు ఇప్పుడున్న పరిస్థితి కష్ గట్టు పరిస్థితి నుంచి బయటపడాలి అన్నా కుజుడికి సరైనటువంటి పరిష్కారాలు చేసుకోవలసిందే, జపములు చేయవలసిందే. ఇకపోతే వివాహాలు కొత్తగా వివాహం చేసుకోవాలి, సంబంధాలు చూడాలి అంటే వివాహానికి కుజుడు కారణం అవుతూ ఉంటాడు. కాబట్టి కుజుడికి తప్పనిసరిగా చేసుకునే సంబంధాలు చూడండి, వివాహాలు చేసుకోండి. కుజ దోషాలు ఉన్నటువంటి వారికి అనుకూలంగా కనపడుతూ ఉంది కానీ మధ్య మధ్య ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దోషం ఉంటుంది కదా కుజుడికి. కుజ దోషం ఉండడం వల్ల కుజుడు ఎట్లాగో వీరితో ఉన్నాడు కాబట్టి అనుకూలంగా చూపిస్తూ దాన్ని దూరం చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటివి జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త వహించండి. సరైన సమయానికి అన్ని రంగాల వారికి చేతికి ధనం అందుతూ ఉంటుంది. వృధాగా ఖర్చు చేసే ప్రమాదం కూడా కనపడుతూ ఉంది. అటువంటి దుబారా ఖర్చులు చేయకుండా అనవసరపు ఖర్చులకి కాస్త దూరంగా ఉండండి ఈ రాశుల వారు. ఏది అవసరమో ఏది అనవసరమో మీ కుటుంబ రీత్యా మీ వ్యవహారాల రీత్యా మీకు తెలుసు కాబట్టి గతంలో చేసిన తప్పు మళ్ళీ చేసే ఆస్కారం కనపడుతూ ఉంది ఈ రాశివారు. అలా చేయకుండా జాగ్రత్త వహిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అన్ని రంగాలుగా బాగుంటూ ఉంటుంది. పెద్దలకు నమస్కారం చేయటం తప్పనిసరి. భార్య అయితే భర్తకి, భర్త అయితే తన తల్లిదండ్రులకి లేదా గురువులకి ఇలా పెద్దవారికి నమస్కారం చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని పెంపొందింపు చేసుకుంటూ ఎవరూ లేరండి మాకు పెద్దవాళ్ళు అంటే అందరికీ ఖచ్చితంగా వాళ్ళ పెద్దవాళ్ళ ఫోటో అయినా ఉంటుంది. అందరూ గతించారు ఎవరు లేరు అనుకుంటే వాళ్ళ పెద్దవాళ్ళ ఫోటో ఉంటుంది. కనీసం ఆ చిత్రపటానికైనా సరే నమస్కారం చేసుకోవాలి. ఇలా పెద్దవారు ఉన్నా లేకపోయినా వారి ఆశీర్వచనం మనకు అందుతూ ఉండేట్లుగా జాగ్రత్త పడుతూ ఉండండి. తప్పకుండా మీకు మంచి జరుగుతూ ఉంది. ప్రతి వారికి ముందే చెప్తున్నాను, కుజుడి అనుగ్రహాన్ని ఖచ్చితంగా సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటేనే మీకు మంచి జరుగుతూ ఉంది. లేదు అంటే సామరస్యమైనటువంటి ఇబ్బందులు సామరస్యంగా మీ యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క ఈ నెల ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండండి. అందరికీ కుజుడి అనుగ్రహం బాగుండాలి అని కోరుకుంటున్నాను. ద్వాదశ రాశుల వారికి చెప్పేది ఏంటయ్యా అంటే నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరు పరిహారాలు చేసుకుంటూ మీ రాశుల రీత్యా మీరు ముందుకు వెళ్ళండి. ఆ పరిహారాలు చేసుకోకపోతే నిజంగా ఇబ్బందులు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన జాతకం మొత్తం కూడా మన జీవితం మొత్తం కూడా జాతకం మీద ఆ యొక్క గ్రహాల మీద అది ఆధారపడి ఉంది. గ్రహాల అనుకూలత మనకు ఉంటేనే ఉదాహరణకి సూర్యుడి అనుగ్రహం ఉందనుకో ఆరోగ్యం బాగుంటుంది. చంద్రుడి అనుగ్రహం ఉంటే మనశ్శాంతి బాగుంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది కాబట్టి మన జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరము. కాబట్టి ద్వాదశ రాశుల వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా
మీ మీ ఇష్టదైవం, కులదైవాల యొక్క, గ్రామ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.